ఉందండి తెలిపింది. అలాగే శ్రీకాకుళం, అల్లూరి, ప్రకాశం జిల్లాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఎన్టీఆర్, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అమ్మా క్లారిటీగా వచ్చాను అదా ఎందుకంటే వీడియో పెట్టాను ఎవరికి వీడియో పెట్టాను పెట్టు. రైట్, బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో కూడా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రైట్, డీప్ గా చూసుకుంటే పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఆవర్తన ప్రభావం కారణంగా కూడా ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. దీని ప్రభావంతో ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ నెల 25వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏపీలోని కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇటు విశాఖతో పాటు అల్లూరు జిల్లా, మన్యం ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు చూసుకుంటే అనకాపల్లి జిల్లాలో చూసుకుంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి యలమంచిలి, పాయకరపేట ఈ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసాయి. ఈదురుగాలు కూడా చాలా వేగంగా వీచినటువంటి పరిస్థితి ఉంది. దీని ప్రభావంతో రహదారి పైన ఉన్నటువంటి చెట్లన్నీ కూడా పూర్తిగా నేల కొరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే పిడుగులు పడినటువంటి ఆ పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లోనే అంటే రాబోయే 3-4 రోజులు కూడా ఇటువంటి వాతావరణమే ఉండేటట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా 25వ తేదీన ఏర్పడేటటువంటి అల్పపీడనం ఏదైతే ఉంది, అల్పపీడన ప్రభావంతో చాలా ఎక్కువ కూడా వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. చూసుకుంటే అటు కృష్ణా, గుంటూరు, ఏలూరు ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు పిడుగులు పడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని జిల్లాల్లో మాత్రం రెడ్ అలర్ట్ తో పాటు కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రానున్న 3 రోజులు ఇదే వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నట్టు కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వేగంగా ఈదురుగాలు వీచే సమయంలో చెట్ల కింద కానీ పెద్ద పెద్ద హోర్డింగ్స్ కింద కానీ ఎవరు ఉండరాదంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.